దేవుడు ఆదాముని హవ్వని తయారు చేసుకున్నాక ఇదిగో బాబు, ఇక్కడ కనిపిస్తున్న ఏదైనా వనమంతా కూడా, ఈ తోటంతా కూడా, ఆ చెట్లు, దాని ఫలాలు, నదులు, ఈ ప్రకృతి, కనిపిస్తున్న ప్రకృతి అంతా కూడా మీకోసమే నేను చేసి పెట్టాను. ఇట్స్ ఆల్ యువర్స్. ఇది అంతా మీకోసమే నేను చేశాను, వెళ్ళి ఎంజాయ్ చేయండి అన్నాడు దేవుడు. అంటే సరే ప్రభువా, చాలా థ్యాంక్స్ మీకు అని ఆనంద భరితులైపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛని అనుభవించటానికి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ ఉంటే ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళాక దేవుడు, బాబు ఒకసారి నీకు వస్తారా, మీకు విషయం చెప్పడం మర్చిపోయా అన్నాడు. అప్పుడు వాళ్ళు సరే అని వెనక్కి తిరిగి దేవుడి దగ్గరికి వచ్చారు. వస్తే నేనేమన్నాను ఇది వరకు గుర్తుందా మీకు అన్నాడు దేవుడు. అప్పుడు వాళ్ళు అన్నారు, అదే ప్రభువా, ఏదైనా మనమంతా మీకోసమే చేశాను, వెళ్ళి అనుభవించండి, ఆనందించండి అన్నావు కదా అన్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, చిన్న పొరపాటు చేశానులే, ఏదో నోరు జారి తొందరలో అలా చెప్పేశాను, ఇప్పుడు ఆలోచించుకొని ఇలా చెప్తున్నాను, చిన్న మార్పు, చిన్న కరెక్షన్ చేస్తున్నాను, ఫీల్ అవ్వద్దండి అని దేవుడు ఇలా చెప్పాడు. ఎలా చెప్పాడు? ఏదైనా మనమంతా మీదే అంటే అంతా మీది కాదు, 99% మీది, 1% మాత్రం మీరు వదిలేసేయండి, ఓకేనా? 99% తీసుకోండి, 1%ని విడిచిపెట్టేయండి అని అనగానే ట్యూబ్లైట్లాగా, ఎల్ఈడి బల్బుల్లాగా వెళ్ళిపోతున్న వాళ్ళ ముఖాలు 0 బల్బులాగా అయిపోయాయి. దేవుడేంటి అంత మాది కాదంటున్నాడు, ఇప్పుడు 1% వద్దంటున్నాడేంటి, ఇంతగా వద్దన్నదేంటి అని వీళ్ళకు ఒక ఆలోచన, సందేహం పుట్టింది హృదయంలో. ఇంతకేదొద్దంటున్నాడు దేవుడు అంటే, అప్పుడు దేవుడు అన్నాడు, టెన్షన్ ఏం లేదు, అన్ని చెట్ల ఫలాలు, అన్ని నీళ్ళు, కనిపించేవన్నీ మీరు అనుభవించండి. కానీ ఏదైనా వనం ఉంది కదా, ఈ వనంలో మధ్యలో ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు, ఆ చెట్టు దగ్గర కూర్చోవద్దు, ఆ చెట్టు కాయలు మీరు తినద్దు, ఆ చెట్టుతో మీకు సంబంధం లేదు, అది ఉన్నా లేనంటే దాన్ని మర్చిపోయి బతకాలి అన్నాడు. అంటే వాళ్ళు ముఖాలు వెలుగు ఆరిపోయి ముఖాలు అలా దించేశారు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో మానవుడి నైజం ఏంటి అంటే, ఎవరినైనా ఒకరిని పిలిచి రే ఇదిగో 1000 రూపాయలు తీసుకో, ఎంజాయ్ చేయరా, నీకు నచ్చింది తినేసేయి, నీకు నచ్చినట్టు బతికేసేయి, 1000 రూపాయలతో పండగ చేసుకో అంటే, ఓ చాలా థ్యాంక్స్ అన్న మీకు 1000 రూపాయలు ఇచ్చినందుకు అంటాడు. వాడు వెళ్ళాక మరలా ఫోన్ చేసి ఇలా రారా బాబు అని చెప్పి వెనక్కి పిలిచాక 1000 రూపాయలు నీదే, కానీ ఒక్క 10 రూపాయలు మాత్రం నువ్వు ఖర్చు పెట్టుకోకే, అది పక్కన పెట్టేసి, అది ఎందుకు నేను తర్వాత చెప్తా అన్నాను అనుకో, వాడు ఏమంటాడు తెలుసా? ఇది వరకు నా ఆనందం, ఆ సంతోషం కూడా ఉండదు. ఎందుకో తెలుసా? 1000 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు పక్కన పెట్టేయమన్నాడు అని వాడి స్లాంగ్ మారిపోయింది. ఎందుకంటే మనిషికి 99 రూపాయలు ఇచ్చి 1 రూపాయి ఖర్చు పెట్టద్దు అంటే వాడు వేదన పడతాడు. ఎందుకు తెలుసా? వాడు ఖర్చు పెట్టుకున్న డబ్బు 99 రూపాయలైన దాన్ని బట్టి ఆనందించటం కంటే ఖర్చు పెట్టకూడని 1 రూపాయిని బట్టి మానవుడికి వేదన వస్తుంది. అరే 1 రూపాయి వద్దన్నాడే, 10 రూపాయలు పక్కన పెట్టమన్నాడే, ఈ 1 చెట్టు ఫలాలు తినద్దన్నాడే, అసలు ఆ చెట్టు ఫలం ఎంత రుచిగా ఉంటుందో మనకు తెలీదే, ఎందుకు వద్దన్నాడు? దిస్ ఈజ్ అ హ్యూమన్ నేచర్, మానవ నైజం అది. వద్దు అన్న దాని గురించి ఆలోచించేవాడే మానవుడు. నువ్వు చెయ్యరా అని ఊరంతా నీకు రాసిస్తే, అందులో 1 ఎకరా స్థలాన్ని మాత్రం పక్కన పెట్టంటే, వీడు ఊరంతా నాకు ఇచ్చాడు కదా అన్న ఆనందం ఉండదు. ఆ ఎకరా ఎందుకు వద్దన్నాడంటావు? అసలు ఆ ఎకరాలు ఏం చేస్తాడో? వీడు ఊరంతా నాదే కదా అని ఉండదు ఆనందం. వీడి బాధంతా, చింతంతా, ఆలోచనంతా ఆ ఎకరా పొలాన్ని ఏం చేయబోతున్నాడు ఇంతకీనా, ఎందుకు వద్దన్నాడంట? అసలు ఏం కట్టబోతున్నాడు అక్కడ? అది మనమేదో వెళ్ళిపోయి ఆయన దగ్గరికి ఊరంతా నువ్వే పెట్టుకొని ఆ ఎకరా నాకు ఇస్తావా అంటే బాగుంటుంది కదా, ఈ భావన వస్తుంది మనుషులకి. దట్స్ అ హ్యూమన్ నేచర్. అక్కడ ఏం ఉండదు, మానవ నైజం అది.
మానవుని ఆలోచన విధానం అలా ఉంటుంది. దేవుడు అన్నాడు, అరే బాబు 99% మీరు ఎంజాయ్ చేయండి అన్న, తినండి, తాగండి, తిరగండి, అనుభవించండి, ఎక్స్పీరియన్స్ చేయండి, ఒక్క చెట్టు ఫలాలకే తినద్దనను మోకాళ్ళు ఎందుకు అలా దిగజార్చేశారు అని దేవుడు అంటే, సర్లే ప్రవ్వ, చేసేదేముంది, పుట్టిచ్చినోడివి నువ్వు, ఏదైనా మనం ఇచ్చినోడివి నువ్వేమంటే అదే కదా, నువ్వు డైరెక్టర్వి, మేము ఆర్టిస్టులం, ఏం చేస్తాం, నువ్వు రాసిన స్క్రిప్టే ఫైనల్ కదా, సర్లే ఆ చెట్టు పళ్ళు తినవులే అని వెళ్ళిపోయారు. దే సెడ్ ఓకే.